వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవీ కాలంలో అంటే 2019 నుంచి 24 వరకు సో ఆయన ప్రయాణం చేసినటువంటి ఫ్లైట్లు కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, పర్యటనలకు, ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన కూడా అనేక కార్యక్రమాలకు హాజరవుతారు కాబట్టి ఆయన రెగ్యులర్గా ప్రయాణాలు చేశారు. అయితే ఇక్కడ ప్రయాణాలు చేసినప్పుడు సహజంగా హోదాలో ఉన్నటువంటి వారు ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం కొన్ని విషయాల్లో ప్రభుత్వం భరిస్తుంది, కొన్ని వ్యక్తిగతమైనటువంటి పర్యటనలకు, వ్యక్తిగతమైనటువంటి అంశాలకు వారి సొంత ఖర్చులు కూడా భరాయించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు, ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు ప్రజల సొమ్ము వినియోగించేటప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ కూడా లెక్క ఉంటుంది, దానికి వారు జవాబుదారీ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో మంత్రి లోకేష్ను విమర్శిస్తున్నప్పుడు సో మీరెంత ఖర్చు పెట్టారు అనేటువంటిది కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కావచ్చు, లేదా లోకేష్కి సంబంధించినటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. దాదాపు 222 కోట్ల రూపాయలు ఖర్చు అయింది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రయాణ ఖర్చులు 60 నెలల్లో అనేది వారి వాదన. సో అసలు ఇంత ఖర్చు ఎలా అయింది,